నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా రెండు సరికొత్త వంటకాలు పరిచయం చేయడానికి రుచి చూడు కార్యక్రమం రెడీగా ఉంది. హాయ్ సుమశ్రీ. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ గా ఉన్నాను. ఓకే, మరి ఈ రోజు మా ఎపిసోడ్ లో నువ్వు మాకు ఎలాంటి టేస్టీ డిషెస్ పరిచయం చేయబోతున్నావు? సో మరి స్పైసీ మజ్జిగ పులుసు చాలా డిఫరెంట్ ఐటమ్. మరి దాని ప్రాసెస్ అయితే ఇమీడియట్ గా చూసేద్దాం. దానికన్నా ముందైతే స్పైసీ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో సుమా చెప్పేస్తుంది. కరివేపాకు, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, పసుపు, ఉప్పు, ఆవాలు, కొబ్బరి పొడి. సో వ్యూయర్స్, స్పైసీ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా. మరి ఇంతకీ స్పైసీ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా ఆవాలు వేద్దాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొత్తిమీర ఒక కొద్దిగా అండి, ఓకే, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి. యాక్చువల్గా ఇంట్లో అందరికీ ఎండు కొబ్బరి పొడి ఉంటుందండి, కానీ ఒకసారి పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో అవైలబుల్ గా ఉంది దాన్ని బట్టి. ఇంట్లో అవైలబుల్. సో కొబ్బరిని మనం ముందుగానే పౌడర్ చేసుకోవాలి సుమా? అవునండి. ఓకే, మనకి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా సో అదంతా కూడా మనం పౌడర్ లా చేసేసుకోవచ్చు. దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే మనకు కొంచెం పేస్ట్ లా వస్తుందేమో కదా. అవునండి. సో మొత్తం కలిపి ఏది ఉన్నా పర్వాలేదు, కొబ్బరి పొడి కావాలి. ఎంత వేసుకోవాలి? మొత్తం 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. ఇప్పుడు మజ్జిగ యాడ్ చేసుకున్నామండి. ఓకే, అంటే పెరుగు అండి ఇది. ఓకే. సో జనరల్గా పెరుగు రైతా మజ్జిగ పులుసు అందరు చేసుకుంటారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. సో పచ్చిమిర్చి, టమాటోస్ ఇవన్నీ కూడా మనం పీసెస్ చేసుకొని జస్ట్ గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకోవడం మాత్రమే మనకు తెలుసు. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి మనం మొత్తం కూడా దాంట్లో వేసేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. చిటికెడు, జస్ట్ కలర్ కోసం. ఇప్పుడు ఏం లేదండి, దీన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవడం. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా స్పైసీ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో. అండ్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ స్పెషల్ ప్రాసెస్ కూడాను. అండ్ రెగ్యులర్గా మనం అయితే అండి టమాటో పీసెస్, క్యారెట్ అవి ఇవి యాడ్ చేసి, ఆనియన్స్ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాం. బట్ మీరు కొంచెం డిఫరెంట్గా టేస్ట్, ఫ్లేవర్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండటం కోసం, అలాగే చాలామంది స్పైసీనెస్ ఇష్టపడతారు కాబట్టి ఆ స్పైసీగా ఉండటం కోసం కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడాను. సో ఫస్ట్ అయితే మనం ఒక జార్ తీసేసుకొని దాంట్లో మనం పెరుగు, అలాగే దాంట్లో పచ్చిమిర్చి, మనం ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నామో కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ బేసికల్గా మనకి కొబ్బరి తురుము అనేది పెరుగు దీంట్లో యాడ్ చేస్తామని తెలియదు, బట్ ఇది ఒక కొత్త ప్రాసెస్ కాబట్టి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకొని కర్డ్ వేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలి. మరి గ్రైండ్ చేద్దామా? ఇప్పుడు నెక్స్ట్ చూసే ముందు మీకు చిట్కా చెప్పబోతున్నాను. అవునా, చెప్పు. ఎప్పుడైనా కూరల్లో మనం ఉప్పు ఎక్కువ పడిపోయిందని బాధపడుతుంటాం. దానికోసం ఏం లేదు, సింపుల్. మీ దగ్గర ఉన్న టమాటా ముక్కలు కానీ స్లైసెస్గా కట్ చేసి, లేకపోతే పొటాటో స్లైస్ చేసి వేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో బేసికల్గా హడావుడి ఈ బిజీ లైఫ్లో ఉప్పు బదులు కారం, కారం బదులు ఉప్పు, ఉప్పు ఒక్కోసారి ఎక్కువైపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అండ్ ఏది ఎక్కువైనా ఓకే తినొచ్చు, కానీ కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసి ఉప్పు ఎక్కువైతే మాత్రం ఏం చేయలేం. కానీ దానికోసం కూడా ఒక చిట్కా ఉంది. ఈ విధంగా చేస్తే టమాటో ముక్కలు చేసి కానీ ఆలుగడ్డ స్లైసెస్ చేసి కానీ అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో హోమ్ మేకర్స్ మీ అందరికి చాలా మంచి చిట్కా. హడావులు ఉప్పు ఎక్కువ వేసారమ్మో, ఉప్పు ఎక్కువ వేస్తే మా హస్బెండ్ వచ్చి భోజనం చేసినప్పుడు తిడతారే అని మీరు కంగారు పడుతూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువైంది అనుకుంటారో, సో చక్కగా సుమా చెప్పినట్లు టమాటోని స్లైసెస్గా కట్ చేసి, లేదంటే ఆలుని స్లైసెస్గా కట్ చేసి ఆ కూర అవుతున్నప్పుడు యాడ్ చేసి, లేదంటే లైట్గా బాయిల్ చేసి యాడ్ చేస్తే ఇది ఏదైతే ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, ఆ ఉప్పునంతా కూడా ఈ పీసెస్ లాగేస్తాయి కాబట్టి సో సెట్ అయిపోతుంది. కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలా చక్కగా ట్రై చేయొచ్చు ఈ చిట్కాని. ఇంకా ఇది బ్యూటీ టిప్స్ ఏమైనా వచ్చేసి మరి? బ్యూటీ టిప్స్ కూడా వచ్చు. ఎక్కువ పింపుల్స్తో బాధపడే వాళ్ళు డైలీ కొద్దిగా రోజ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాం. కొద్దిసేపు అప్లై చేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మాక్సిమం పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వీలు దొరికినంత వరకు వాటర్తో వాష్ చేస్తూ ఉండాలి. బికాజ్ ఎప్పుడైతే మన ఫేస్ మీద డస్ట్ ఉంటుందో, అలాగే ఆయిల్నెస్ ఎప్పుడైతే ఫేస్కి వస్తుందో పింపుల్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా పింపుల్స్ని తగ్గిద్దాము అని అనుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా వాష్ చేస్తూ అప్పుడప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేస్తూ ఫేస్కి చక్కగా రోజ్ వాటర్ అప్లై చేసి ఒక 5-10 minutesలో వాష్ చేసి కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. పింపుల్స్ అనేవి చక్కగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట.
ఓకే, సో ఇంకా ఏంటి నెక్స్ట్? ఇప్పుడు మనం అది చేసేసాం కదా గ్రైండర్, ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసాము. సో బేసికల్ గా అయితే ఎప్పుడైనా గ్రైండ్ చేసి మిక్స్ చేస్తారండి, మనం డైరెక్ట్ గా ఇలాగే గ్రైండ్ చేయడం వల్ల మొత్తం కూడా విత్ కర్డ్ తో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఓకే, సో టేస్ట్ కి సరిపడా సాల్ట్. తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడమేనండి. ఈ మజ్జిగ పులుసులో చాలా ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని డైరెక్ట్గా మీరు తాగొచ్చు, అన్నంలో కలుపుకొని తినచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఎస్ అంటే లైక్ మీరు చెప్తున్నట్లు చాలా మంది టేస్ట్ కోసం తినే వాళ్ళు ఉంటారు, హెల్త్ కోసం తినే వాళ్ళు ఉంటారు. సో ఎవరు దేనికోసం తిన్నా సూటబుల్ ఐటమ్. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? దీంట్లో యాడ్ చేసుకోవడం. ఓకే, స్పైసీ మజ్జిగ పులుసు రెడీ. టేస్ట్ చేయండి తప్పకుండా. సో వ్యూయర్స్ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది స్పైసీ మజ్జిగ పులుసు. మరి టేస్ట్ చేద్దాం. సో వ్యూయర్స్ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉందండి. మొత్తం కూడా గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోయాయి కాబట్టి చిన్న పీసెస్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే గ్రీన్ లీవ్స్ అంటే కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కనపడితే చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా మాక్సిమం తీసి పక్కన వేస్తూ ఉంటారు. సో అలాంటి హెల్దీ లీవ్స్ అన్ని కూడా పక్కన పెడితే మనకి హెల్త్కి కావాల్సిన ప్రోటీన్స్ అందవు, విటమిన్స్ అందవు కాబట్టి సో ఇలా చక్కగా మిక్స్ చేసి అనుకోండి తీయడానికి ఛాన్స్ ఉండదు, హ్యాపీగా తినేస్తారనమాట. మంచి హెల్దీ ఫుడ్ కూడాను. అండ్ ఇదైతే టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం మనం. సో స్పైసీ దట్టు మనం మిర్చి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసాం కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంది. సుమా, చాలా టేస్టీగా ఉంది. నువ్వు చెప్పినట్లు చాలా స్పైసీగానే ఉంది. సో లీవ్స్ ఎలా అయితే మనకి సన్నగా తగులుతున్నాయి, మిర్చి కూడా అలాగే తగులుతూ ఉంది. అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. నువ్వు అన్నట్లు విడిగా తింటానికి ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. స్పైస్ ఎక్కువైతే కనుక పచ్చిమిర్చి తగ్గించవచ్చు. ఓకే, సో మనం 2 వేసాం కాబట్టి ఒకటి యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నీకు మాదాపూర్ మంత్ర క్రియేషన్స్ వారి తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో చక్కగా శారీస్, బ్లౌజెస్ ఇలాంటి ఏమైనా స్పెషల్ డిజైన్స్ నీకు కావాలి అనుకుంటే వాళ్ళతో చెప్తే యాజ్ ఇట్ ఈస్ నువ్వు కోరుకున్న విధంగా చక్కగా డిజైన్ చేసిస్తారు. అండ్ ఈ సారీ కంఫర్ట్ గా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు షాపింగ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. వనితా టీవీ వాళ్ళకి కూడా నాకు నా అభివందనం తెలియజేస్తున్నాను, ఎందుకంటే పిలవగానే వచ్చారు. చాలా థ్యాంక్స్. ఇలాంటి మాలాంటి వాళ్ళందరినూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో వ్యూయర్స్ చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి 2 సరికొత్త వంటకాలని మాకు కూడా పరిచయం చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఈనాటి రుచి చూడు కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మంత్ర క్రియేషన్స్, గ్రౌండ్ ఫ్లోర్, సి బ్లాక్, ఫార్చ్యూన్ టవర్స్, మాధపూర్ మెయిన్ రోడ్, హైదరాబాద్.